कृष्ण हरी। महेश अण्णा कोटे यांच्या प्रचारार्थ మీకు అందరికీ ఎరుకున్నది నేను మహేష్ అన్నకు పాటింబా ఇస్తున్నాను. నేను నాకు తెలుగు మాట్లాడేది వస్తలే. నేను మా ప్రభాకర్లో అందరూ తెలుగు భాషకు ఉన్నారు. నేను వల్లేసేది హాల్ బేయాలు చేసిండు. వానికి పర్యవేక్షణ కోసము వాడు శిష్యుల్లా శపథి చేసిండు. మాకి వాడు మంచి మనిషి లేడు, నాలాయక మనిషి ఉన్నాడు. అందుకే వానికి ఇప్పుడు ఓటు వేయకుండ్రి. నేను మీకు అందరికీ వినంతి చేయడానికి వచ్చిన వాడు నాకు ఎట్లా చేసిండు. జునా భారతీయ జనతా పార్టీది ఇప్పుడు జన్ను కక్క ఏడున్నాడు, ఉమేష్ అన్నం ఆడం ఏడున్నాడు. వాళ్ళకి అందరికీ ఇప్పుడు లగడా చేసిండు. నేను మీ లగడా ఉంటే ఇక్కడ వచ్చిన మా చెల్లెలకు అక్కలకు మా అమ్మకు చెప్పడానికి వచ్చిన మా తమ్మునికి మీరు అందరు కలిసి వాళ్ళకి ఏమనిపిస్తున్నది. ఇప్పుడు లోక్సభలో ఈడ 15,000 లీడ్ ఉన్నది. మన తెలుగు భాషకులు వాళ్ళు హిందుత్వాది ఉన్నారు. అందుకే తెలుగు భాషకులు లోక్సభలో మన పంతప్రధాని నరేంద్ర మోదీ కావాలంటే ఓటు వేసినారు. వారికి ఏమనిపిస్తున్నది ఇప్పుడు మహేష్ అన్నది ఏం లేడ. అరే మహేష్ అన్న ఈడ ఎప్పుడు నగర చొకాయిండు. అప్పటికెళ్ళి ఈడ జాగా 30 రూపాయలు ఉండే ఇప్పుడు ఎంత అయింది మీరే చెప్పుండ్రి. ఎందుకంటే ఈడ భావం ఎట్లా వాడాల్సింది. ఈడది అంతా పని ఎవరు చేసినారు. ఈడ రస్తా పానీ డ్రైనేజ్ ఇది అంతా పూర్వీ శ్మశాన్ భూమిలాగా అనిపిస్తుండే. ఈడ అంతా మహేష్ అన్న పని చేసిండు. వాడు ఏం పని చేయలే. ఒక్క రస్తా 2 రస్తా చేసిండు. ఏడైనా డ్రైనేజ్ లైన్ వేసిండు. నీళ్ళ లైన్ ఫక్త మహేష్ అన్న వేసిండు. ఈడ నీళ్ళు పైలా వస్తుంది రాకుండే. ఇప్పుడు మనకి ఏదో ఉపరి చెప్పిండు. ఈడ నీళ్ళ టాకీ లేకుండే, అంతర్గత లైన్ లేకుండే, ఈడ మెయిన్ లైన్ లేకుండే. అంతా నీళ్ళు తెచ్చింది ఎవరు? పానీదార్ నగర్ చౌక్ అంటే మహేష్ కోటే ఉన్నాడు. అరే నువ్వు పానీదార్ నగర్ చౌక్ లే, నువ్వు 20 వర్షాలు ఒక్క పని చేయలే. అందుకే మేము ఇప్పుడు భాజపా నగర్ చౌక్ ఇప్పుడు నాగేష్ వెళ్ళా బీఆర్ఎస్లో పోయిండు, నింబర్ ఈసారి కాంగ్రెస్లో పోయిండు, బిజ్జీ ప్రధాని ఇప్పుడు రాష్ట్రవాదిలో ఉన్నాడు. ఇప్పుడు నేను భాజపావి మీకు పట్టింబా ఇచ్చిన వాడు ఏం పని చేస్తలే మీకు చెప్పేట్టున్నది. ఇప్పుడు లోక్సభ అయిపోయింది. లోక్సభలో వాడు లడ్కీ బై చేసిన ఇక్కడ సీట్ రాలే. వాడు 400 పార్ అన్నాడు. వాడు 400 పార్లే 240 పార్ అయినవి. అందుకే ఇప్పుడు వాడు ఆపరేషన్ అందరూ మా ఉద్యోగులు అందరూ విచారణ చేసినారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు మనం పని చేయలే. మంత్రి అందరికీ పసివికి చేసినాము, గద్దారీ చేసినాము. అందుకే వాడు లాడ్కీ బైక్ తెచ్చిండు. మీరు లాడ్కీ బైక్లో వాడు 1500 రూపాయలు ఇస్తుండు. అరే వాడు 1500 రూపాయలు మా చెల్లెలకు అక్కలకు మా బిడ్డలకు అందరికీ చూసి వాళ్ళకి బలత్తర అవుతున్నది. వాళ్ళ ఇంట్లో అందరు పోతున్నారు, ఏమేమి చేస్తున్నారు ఏమేమి లేని మీ అందరికీ గుర్తున్నది. మీరు ఇప్పుడు ఈడ సోలాపూర్లో షేర్ ఉత్తర్లో ఉంటారు. అందరు ఈడ గర్కుల్లో వచ్చినారు. అన్న పని చేసిండు, మంచిగా గర్కులు కట్టిండు. అందుకే ఈడ వచ్చినారు. అందుకే నాకు చెప్పుకున్నాడు. వాడు 1500 రూపాయలు ఇచ్చిండు. మా శరద్ పవార్ సాహెబ్, రాహుల్ గాంధీ సాహెబ్, ఉద్ధవ్ ఠాక్రే మీకు 3000 రూపాయలు అయినా ఇస్తాడు. ఇప్పుడు వాడు 1500 వాళ్ళు ఏం చెప్తారు. ఇప్పుడు మేము 21. అరే నీ 21 రూపాయలు ఎవరు పైసలు ఇస్తున్నావురా? మనదే పైసలు తీసుకున్నాడు. మనం బీడీ ఉద్యోగం అంతా బంద్ చేయడానికి వాడు అంతా పని చేస్తుండే మనం అందరూ విరోధం చేసినాము. అప్పుడు వాడు ఈడ డబ్బులు తీసుకుని కార్ఖానదారు దగ్గర డబ్బులు తీసుకొని 1 కోటి రూపాయలు తీసుకొని వాడు మనకే పైసలు పడుతున్నాడు. అందుకే మా అక్క చెల్లెలకు అందరికీ మా అన్నలకు మా అయ్యకు అందరికి చెప్తున్నా నేను, మహేష్ అన్న నేను మీ భారతీయ జనతా పార్టీ నగర్ చౌక్ ఉండేవి విరోధీ పక్షంలో ఉండే అప్పుడు నాకు కొట్టే 1 రూపాయ గొంగడి వస్తీలో ఇచ్చినాడు. గొంగడి వస్తీలే చెడిగిలో ఇచ్చిండు, మన మడ్డీ వస్తీ ఇచ్చిండు, మన మరాఠా వస్తీకి ఇచ్చిండు, మన కన్నా చౌక్ ఇచ్చిండు, మన సాకర్పేట అంతా దిక్కు మహేష్ అన్న పని చేసినాడు. వాళ్ళు నగర్ చౌక్ ఉన్నారు. వాళ్ళు నగర్ చౌక్ ఉంటే 30 కోట్ల రూపాయలు నిధి తెచ్చిండు.